ఈ మధ్య కాలంలో ఒక గొప్ప దైవజనుని యొక్క సాక్ష్యాన్ని నేను విన్నాను. He is one of the very eminent scientists living today in the United States of America. అమెరికా దేశంలో ఈనాడు కూడా తాను సజీవుడిగా ఉన్నాడు. తాను ఒక శాస్త్రవేత్తగా ఉన్నాడు. His name is Jim Tour. ఆయన పేరు జిమ్ టూర్ గారు. He is a professor of the Rice University in Dallas. డల్లస్లో రైస్ యూనివర్సిటీలో తాను ఒక ప్రొఫెసర్గా ఉన్నారు. He is a nanotechnologist. నానోటెక్నాలజీస్లో. Young people should love this word. కాబట్టి యవనస్తులకి ఇది చాలా ఇష్టంగా ఉండాలి. ఇది All our cell phones and these smaller devices are all based on nanotechnology. మన సెల్ ఫోన్లు ఇవన్నీ కూడాను టెక్నాలజీ మీద ఆధారపడి ఉంది. He is top of his trade. He is a great man, this man Jim Tour. జిమ్ టూర్ అనేటువంటి వ్యక్తి ఈ విషయంలో గొప్ప శాస్త్రవేత్తగా ఉన్నాడు. He is so much, he is prominently, he is speaking about God. People in the university are against him. చూడండి, ఆయన దేవుని గురించి ఎంతో సంగతులు ఆయన బోధిస్తూ ఉంటే ఆ యూనివర్సిటీలో ఉన్న విద్యార్థులు ఆయనకు వ్యతిరేకంగా ఉన్నారు. Now even the funding agencies, we know you go to that level of education, you are involved in so much of research work. Now the funding agencies are withholding the money, saying he is a Christian. చూడండి, ఎవరైతే దానికి ఈ డబ్బు సదుపాయాన్ని ఏర్పాటు చేస్తూ ఉంటున్నారో అట్లాంటి వాళ్ళందరూ కూడా ఆయన క్రైస్తవుడు అనేటువంటి మాట చెప్తున్నారు. A brilliant brain. కాబట్టి చాలా ఉన్నతమైన జ్ఞానం గలవాడు. He tells in his testimony, తన సాక్ష్యంలో తను ఏం చెప్తాడంటే, I was in the Syracuse University as a young man. నేను ఒక యవనస్తుడిగా సిరక్యూస్ యూనివర్సిటీలో ఉంటూ వచ్చినాను. There I met a man called T.E. Koshi. అక్కడ టి.ఇ. కోషి గారు అనే ఒక వ్యక్తిని కలుసుకున్నాను. He introduced me to the Lord Jesus Christ. యేసుక్రీస్తు ప్రభువును ఆయన నాకు పరిచయం చేశాడు. I believed in the Lord Jesus Christ. I was saved. నేను ఆయన యందు విశ్వాసం ఉంచాను, తద్వారా రక్షించబడ్డాను. Then after a couple of years, ఆ తర్వాత కొన్ని సంవత్సరాల పిదప, as I desired to become a disciple of the Lord Jesus, నేను యేసు ప్రభువారి యొక్క శిష్యుడిగా ఉండకోరాను. one day a great man of God came to Syracuse. ఒక దినాన ఒక గొప్ప దైవజనుడు సిరక్యూస్కి వచ్చారు. I was introduced to him. నేను ఆయనకు పరిచయం చేయబడ్డాను. His name was Brother Buxing. ఆయన పేరు సౌడు బక్సింగార్. This is what this great scientist is saying. కనుక గొప్ప శాస్త్రవేత్త పలికిన మాటలు ఇవి. He is the first time I met him. నేను మొట్టమొదటి పర్యాయం ఆయన కలుసుకున్నాను. I went to him with the Bible. నేను బైబిల్తో ఆయన దగ్గరికి వెళ్ళాను. He asked me the question. ఆయన నన్ను ఒక ప్రశ్న వేశారు. Have you heard the voice of God? దేవుని స్వరం విన్నావా నువ్వు? That was the question. అది ప్రశ్న. Now this idea, this thought came into his mind for the first time. కనుక ఈ వ్యక్తి జీవితంలో ఈ తలపు మొట్టమొదటి పర్యాయం వచ్చి, He says, since that day I am reading the scriptures with a desire to hear the voice of God. అప్పుడు ఆయన ఏం చెప్పాడంటే, ఆ దినం మొదలుకొని నేను దేవుని స్వరాన్ని విని తీరాలి అన్న ఉద్దేశంతో బైబిల్ చదువుతూ వచ్చాను. Brother Buxing showed him so many verses. Thus saith the Lord. The Lord spoke. The Lord is speaking. So many references. చూడండి, బక్సింగ్ గారు ఎన్నో ఉదాహరణలు, యెహోవా ఇలాగ సెలవిచ్చుచున్నాడు, ఆయన నాతో ఇలాగ సెలవిచ్చాను అనేటువంటి మాటలు ఎన్నో లేఖనాల్లో చూపించారు. So Brother Buxing told him, you must also hear his voice. కాబట్టి చూడు, బక్సింగ్ గారు తనతో చెప్పారంట, కావున నువ్వు కూడా దేవుని స్వరం ఇలా వినాలి అని. And he wanted to hear the voice of God. కనుక ఆనాటి నుంచి ఆయన దేవుని స్వరం వినాలని కోరాడు. And from that day up to this day he is kneeling down with the word of God, and every day he is able to hear the voice of God. ఆ దినం మొదలుకొని ఈనాటి వరకు కూడా ఆయన మోకాళ్ళ మీద బైబిల్ చదువుతూ ప్రతిరోజు దేవుని స్వరాన్ని వినగలుగుతున్నాడు. Dear brothers and sisters, ప్రియ సోదరి సోదరులారా, some of us can lead our Christian life. There is a possibility that without hearing the voice of God even once throughout our lifetime. చూడండి, జీవితాంతంలో ఎన్నడూ కూడా దేవుని స్వరాన్ని వినకుండానే ఎవరో ఒక వ్యక్తి చేత నీ క్రైస్తవ జీవితం నడిపించబడవచ్చు. Because we are careless. ఎందుకనగా మనం నిర్లక్ష్యంగా We ఉంటాం. don't have enough time. మనకు చాలిన సమయం లేదు కనుక. And also our minds are filled with other worldly knowledge. లేక ఈ లోక సంబంధమైన వాటి చేత మన మనసులు నింపబడ్డాయి కనుక. Even Christian and biblical knowledge. ఇవి క్రైస్తవ బైబిల్ సంబంధమైనటువంటి జ్ఞానం. That will shut God out of their minds. అది వారి మనస్సుల్లో నుండి ప్రభువును బయటికి తోసివేస్తుంది. They don't expect God to speak. వారు దేవుడు మాతో మాట్లాడాలి అని ఎదురు చూడరు. God can teach doctrine.
దేవుడు సిద్ధాంతాన్ని బోధించగలడు. I can learn doctrine. నేను సిద్ధాంతాన్ని నేర్చుకోవచ్చు. I can do a good Bible study. నేను మంచి బైబిల్ పఠనం చేయవచ్చు. But they do not know that God is waiting to speak to us. అయితే వారి విషయంలో దేవుడు వారితో మాట్లాడతాడు అని వారు ఏమాత్రం వేచి చూడాలి. Hearing the voice of God is very personal. కనుక దేవుని స్వరం వినడం అనేది వ్యక్తిగతమైంది. Others, we cannot explain it to others. ఇది ఇతరులకు మనం ఏమాత్రం కూడా వివరించలేం. Some have challenged